నా పేరు చక్రీ నాయక్, స్టేట్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్. ఈరోజు మేము ప్రతి ఏటా జనవరి 26న జరగనున్న శాంతి సద్భావన రథయాత్ర అంటే మాతా జగదాంబ అండ్ సంశ్రీ శివలాల్ మహారాజ్ జయంతిని ప్రతి ఎవరి ఇయర్ చేస్తుంటారు ఇక్కడ. అందులో భాగంగా ఈ రోజు కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది. అయితే ఈసారి ఎక్కువ సంఖ్యలో రావడానికి కారణం ఏంటంటే ప్రభుత్వానికి అంటే ఏ పార్టీ అధికారంలో వచ్చినా బంజారాలకి జరుగుతున్నటువంటి అన్యాయాలు అంత ఇంత కాదు. దానికి కారణం ఏంటో మాకు తెలియట్లేదు. ఇది ఒక ప్లాట్ఫామ్ అనుకొని మీడియా మిత్రులకి మేము కొన్ని వ్యక్తపరుస్తున్నాం. దయచేసి మీ ద్వారా ప్రభుత్వం వారికి తీసుకెళ్లేసి మా సమస్యలకు పరిష్కరిస్తారేమోనని ఆశతో. ఎందుకంటే ప్రభుత్వంలో మన ప్రజెంట్ ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఉప ముఖ్యమంత్రి అయితే అపాయింట్మెంట్ అడిగాం. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తాండాలకి రోడ్లు లేని విషయం కానీ, వాటర్ ప్రాబ్లమ్స్ కానీ, సెల్ టవర్స్ కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, పెన్షన్ విషయం కానీ, హౌసింగ్ లేకపోవడం కానీ, బంజారా భూములు సాగులో ఉన్న పట్టాలు ఇవ్వకపోవడం కానీ, నిరుద్యోగితో ఇబ్బంది పడుతున్నటువంటి మన బంజారాల గురించి కానీ 1, 2, 3 కాదు అనేక ఇష్యూలు మాకు అన్యాయం జరుగుతున్నది. ముఖ్యంగా మాది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన గిరిజనుల్లో బంజారాలు కూడా అత్యధిక శాతం ఉన్నారు కాబట్టి ఒక చైర్మన్ కాదు కదా, మెంబర్ కూడా ఇవ్వాలని పరిస్థితున్నది ఈ రోజు. దానికి కారణం తెలియట్ల. అదే విధంగా టీటీడీ బోర్డు మెంబర్ ఉండేది, అది కూడా తీసేశారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కనీసం ఎందుకు ఇలా చేస్తున్నారని నాకు అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఈ సందర్భంగా ప్రభుత్వాలు ఒకటే చెప్తున్నా, మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ట్రైబల్స్ ముఖ్యంగా బంజారాలు ఎదుర్కొన్న సమస్యల మీద ఏ ఎంపీల దగ్గర కానీ, ఏ ఎమ్మెల్యే దగ్గర కానీ సమాచారం ఉన్నదా? రోడ్లు లేని తాండాలు ఎవరి దగ్గర ఉన్నదా? ఒక్కసారి అడగండి మీరు. సెల్ టవర్ లేని తాండా ఎవరి దగ్గర ఉన్నదా? బట్ బీయింగ్ ఏ స్టేట్ ప్రెసిడెంట్, స్టేట్ జనరల్ రాంబాబు ఈ ఆధ్వర్యంలో, మేము ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో మన డాక్టర్ పూజారి రంజిత్ రాయ్ స్థాపించినటువంటి సంఘం ఇది. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా నడుస్తున్న సంఘం ఇది. ఎందుకంటే ఒకటని చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ ప్రాధాన్యత లేకపోవటం. అంటే ఎస్సీకి చూస్తే డిస్టిక్ ని యూనిట్ కి చేయబట్టి ప్రతి డిస్టిక్ లోనూ ఎమ్మెల్యే గాను, ఎంపీ గాను ఉన్నారు. గిరిజనులకు మాత్రం ఒక స్టేట్ వైడ్ యూనిట్ కి చేయబట్టి ఇక్కడ ఉండేటటువంటి జనాభా మొత్తం ఏజెన్సీకి వెళ్ళడం జరిగింది. ఏజెన్సీలో ఉండేటటువంటి ఉన్న ఎస్టీస్ కూడా అందరూ ఏజెన్సీ ఉన్నాను. మళ్ళీ అదే ఏజెన్సీకి చైర్మన్ అక్కడే, మెంబర్స్ అక్కడే, ఎమ్మెల్సీ కూడా అక్కడే ఇవ్వటం ఎంతవరకు నాకు అర్థం కాని పరిస్థితి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒకటే అడుగుతున్నాం, మేము అడిగే సమస్య చూడండి. మేము ఉనికి చాటుకోవడం కోసం చెప్తున్నామా? నిజంగా మా బంజారా ప్రజలు కూడా సమస్యల మీద వాడి వినిపించేటోళ్ళు ఎవరు లేరు అని మీ దగ్గరికి వద్దామని చెప్పి అనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాం. ఇంకో విషయం, ఒక ఉద్యోగస్తు వస్తే మా డాక్టర్ బేలస్వామి గారు ఉన్నారు. ఈజ్ రిక్రూట్మెంట్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ లైబ్రరీ సైన్స్. రిక్రూట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లైబ్రరీ సైన్స్, ప్రమోటెడ్ యాజ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ లైబ్రరీ సైన్స్, సబ్సిక్వెంట్లీ ప్రమోట్ చేయాలి ప్రొఫెసర్ డిగ్రీ ఇవ్వకుండా ఆపుతున్నారు. అదే ఒక సామాజిక వర్గం అనుకుంటున్న ప్రజెంట్ ముఖ్యమంత్రి ఒక సామాజిక వర్గం అవచ్చు, గతంలో ఉన్న ముఖ్య సామాజిక వర్గం అవచ్చు, వాళ్ళ లైబ్రరీకి ఉండే వాళ్ళకి మాత్రం ప్రొఫెసర్ డిగ్రీ ఇచ్చారు. ఇది ఆశ్చర్యం ఉన్నది. కారణం ఏంటంటే శాలరీ ఒకటే, స్కేల్ ఇచ్చారు. డిసిజన్ జీవో ఉంటుంది. మరి ఆ జీవో వేరే ఒకటి వర్తించదా? అంటే షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన వ్యక్తి ఈరోజు ప్రొఫెసర్ కనుక అయిపోతే రాబోయే రోజుల్లో ఏపీఎస్సీ మెంబర్ గానో, లేదా ఒక డైరెక్టర్ గానో, లేకపోతే వైస్ ఛాన్సలర్కి వచ్చే అవకాశం ఉంటుందేమో అని ఇక్కడ వాళ్ళకి క్యారెంట్ దెబ్బతీస్తున్నారు. అంతేందుకు కుట్టగూళ్ళలో రోడ్డు వైద్యులు చూసి దాదాపు 63 ట్రైబల్స్ కి తీసుకున్నారు. కానీ వాళ్ళు ఇప్పటికి ఎక్కడ ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోండి. పట్టాలు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చేప్పుడు ఒకసారి చూసుకోండి. అలా ఈ విధంగా 1, 2, 3 కాదు, చాలా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వారికి రోడ్లు లేని తాండాలు, ఇంకోటి కొన్ని చోరీలు జరుగుతున్నాయి ట్రైబల్ సీన్లలో. దానికి రికవరీలో మాత్రం ఇప్పటికీ అలసత్వం వహిస్తున్నది. చోరీలు వేరే వాళ్ళు జరగచ్చు కానీ విత్ ఇన్ 1 month 15 days రికవరీ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. పుట్టపర్తిలో ఒకటి జరిగింది, ఏంటి హనుమంతంలో జరిగింది. దానికి ఇప్పటి వరకు ఎటువంటి ఇదే కాదు. ఈ రోజు డీజీపీ గారికి లెటర్ రావడం జరిగింది. అంటే షెడ్యూల్ ట్రైబ్లో ముఖ్యంగా బంజారాలో వాణిజ్యం వినిపించే లేని ఉద్దేశంతో అన్యాయం జరుగుతుంది. కాబట్టి దేశం ఒక రాజకీయ ప్రాధాన్యత కలపాలని, ఒక రాజకీయ ప్రాధాన్యత ఎప్పుడు ఇస్తారో మాకు తెలియదు. కానీ అందరూ మా సమస్య ఏంటో గోడు వినడానికైనా అపాయింట్మెంట్ ఇవ్వగలిగితే మా సమస్య చెప్పుకుంటాము. లేని పక్షంలో తాండా తిరిగి, మండలాలు తిరిగి, జిల్లాలు తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్ష్యంతో మేము మీటింగ్ ఏర్పాటు చేయాలనే కంకణంతో ఉన్నాం. దయచేసి మీడియా మిత్రులకి ఒకటే కోరుకుంటున్నా, మా సమస్యలు ఇవి ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు శాంతి సద్భావన యాత్ర అంటే ఒక సిగ్గుతో అనాలి. ఇది చాలా జెండాలు ఉన్నాయి ఇక్కడ, కానీ
శాంతి సద్భావన యాత్ర సందర్భంగా మా శివాల బొమ్మతోటి ఉండేటట్టు జెండాలు పీకేశారండి మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఏమనంటే పీకేమన్నారట. అరే సయాన అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు జెండాలు పీకలేదు అంటే ట్రైబల్స్ లో ఉన్న బంజారాలకు ఎవరు లేరనే కదా. కాబట్టి నేను ఒక ఉద్యోగి అయినాను, మా వాణి వినిపించడానికి అంబేద్కర్ మహానుభావుడు ఏ విధంగా ఆ రోజు తన ఫ్యామిలీని త్యాగం చేసి బాధితుల వైపున పోరాడారో, మేము మా జాతికి అన్యాయం జరిగితే ప్రభుత్వం వారికి తీసుకెళ్లి కన్నులు తెప్పించేంత వరకు వెనుకాడమని ఈ సందర్భం మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను.